మునగాకు పచ్చడి చాలా టేస్టీగా రావాలంటే ముందుగా 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు వేయించుకొని నూనె వేయకుండా చల్లారపెట్టుకోవాలి. ఆ తర్వాత నూనె వేసుకొని కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, ఇంగువ వేయించుకొని అది కూడా పక్కన చల్లారపెట్టుకోవాలి. ఆ తర్వాత మునగాకు కూడా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ రోస్ట్ చేయక్కర్లేదు. ఇవన్నీ సిద్ధం చేసుకొని రోట్లో దంచుకోవాలి. ముందుగా పప్పులు, జీలకర్ర వేసి ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. పొడి పొడిగా అయినప్పుడు అది తీసి పైన రోటి పైన పెట్టుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి వేసి దంచుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని దంచాలి. కొబ్బరి ముక్కలు కూడా బాగా నలిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసి దంచుకోవాలి. కొబ్బరి ముక్కలు, మునగాకు బాగా కలిసిన తర్వాత అందులో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పొడి మొత్తం వేసుకొని పచ్చడి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.